ఆల్ లెట్ స్టార్ట్ విత్ బ్రహ్మముడి రివ్యూ. ఇవాళ పొద్దున్న లేవగానే ఫస్ట్ బ్రహ్మముడి చూశాను హాట్‌స్టార్‌లో మీ అందరికీ రివ్యూ చెప్పడానికి. సో, కావ్య నగలు తాకట్టు పెట్టిందని చెప్పేసి రుద్రాని పెద్ద గొడవ చేస్తుంటుంది. దాంతో ఇక వాళ్ళ అత్తగారు ఇన్వాల్వ్ అవుతుంది. కావ్య వాళ్ళ అత్తగారు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం సర్దుబాటు చేస్తుంది. నేనే పెట్టమన్నాను కావ్యని తాకట్టు 5,00,000 కంట. ఏమో పెద్ద రాజవంశీకులు కదా, కేవలం 5,00,000 నగలే ఉంటాయి వాళ్ళ దగ్గర. మా చుట్టాలే పెట్టారు ఒకళ్ళు 12,00,000కి. ఏమో మరి ఎక్కడ పెట్టారు, మరి ముతూట్లో అయితే కాదనుకుంటాను. సరే ఎక్కడ పెడితే మనకేంటి, కానీ నగలైతే తాకట్టు పెట్టారని ఓ పెద్ద గొడవ చేస్తారు. ఇంకా లాస్ట్కి ఇలావేవో బ్లాక్ అయి ఉన్నాయి డబ్బులు, అందుకని చెప్పేసి తాకట్టు పెట్టారు. పెద్ద రాజవంశీకులు అయినా కూడా 5,00,000 లేవంట వాళ్ళ దగ్గర. వాళ్ళ డబ్బులు ఏవో బ్లాక్ అయి ఉన్నాయి కాబట్టి కావ్య తాకట్టు పెట్టి ఆ ముసలాయన హాస్పిటల్ బిల్లు కట్టిందని చెప్తుంది. వాళ్ళ అత్తగారు కవర్ చేస్తుంది. ఇక బయటికి రాగానే ఇంకా కావ్యాన్ని చెడామడా వాళ్ళ అత్తగారే తిడుతుంది. ఎందుకు తాకట్టు పెట్టావు, నాకు చెప్పకూడదా, చెప్పాలా, ఏదో సోది మాట్లాడి బయటికి తీసుకెళ్తుంది. దాంతో కావ్య నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. అసలు నిజం అందరికీ తెలిసే ఉంటుంది. అదే ఆ ముసలాయన ఎవరికో 100 కోట్లు అంట, 100 కోట్లకి షూరిటీ పెట్టాడంట. ఎవరో 5 రూపాయలు వడ్డీకి అడిగినా 2 లక్షలు ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. అలాంటిది 100 కోట్లకి ఆయన ఫ్రీగా షూరిటీ పెడితే వాడు ఎవడో మోసం చేసి పారిపోయాడంట. అది బ్యాక్లో స్టోరీ, ఫ్లాష్ బ్యాక్లో. కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఏమన్నా నగలు తాకట్టు పెట్టింది. ఆ నిజాం చెప్పితే ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోతారా అని మానస్ అండ్ కావ్య దాచిపెడుతుంటారు విషయాన్ని. మానస్ పేరు ఏదో ఉంది, రాజానో రాజు ఏదో ఉంటుంది, రాజు అనుకుంటా. వీళ్ళిద్దరు కలిసి సీరియల్లో దాచిపెడుతుంటారు. సో అలా నడుస్తుంటుంది ఓవర్ యాక్షన్ స్టోరీ. దాని తర్వాత రొటీన్ రొట్ట డ్రామానే. ఇక ఏదో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మళ్ళీ రాజు మా మా కావ్య ఇట్లా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే అయిపోతుంది కదా అనుకొని మళ్ళీ సీరియల్ ఏంటంటే సాగదీయడానికి ఊహించుకుంటారు. ఆ పలానా వాళ్ళకి చెప్తే ఏమవుతుంది, రుద్రాని ఇది అది అని తిడుతుంది. ఆ తర్వాత ఇంకో ఆమె ఎవరో వాళ్ళ పినత్త గారు ఏమవుతుంది, ఇలా ఆలోచించుకుంటారు. ఈ అరగంట అయిపోయింది. నేను 2 నిమిషాల్లో చెప్పాను, వాళ్ళు అరగంట సాగదీశారు. అంటే సీరియల్ అంటే బబ్లికంలానే ఉంటాయి, సాగుతుంటాయి. సో ఇదన్నమాట రివ్యూ ఇవాళ. మీ ఒపీనియన్ ఏంటి? కావ్య నగలు తాకట్టు పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా లేదా? కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సమీరపు ఏంటంటే హమీద క్యారెక్టర్ ఒక అమ్మాయి ఇస్తుంది కదా, అమ్మాయి గత 15 నెలలుగా కడుపుతుంది. దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి శ్రీమంతంలోనే ఈ గొడవ అంతా. తింటూ గొడవ పడ్డారు దరిద్రంగా సీరియల్లో. ఇక ఎక్కడా జరగకూడదు అనుకుంటున్నాను. అదనమాట, ఇది చెప్పడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ ఎండింగ్ చెప్పాక కూడా ఇది చెప్పా. బాయ్.